హాయ్ ఫ్రెండ్స్! ఈరోజైతే మా ఇంట్లో హైదరాబాద్ స్పెషల్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నామండి. ఈ ప్రాసెస్ అయితే మిస్ అవ్వకుండా అందరూ చూడండి. కేజీ చికెన్ అయితే తీసుకున్నామండి. దీన్ని మంచిగా వాష్ చేసుకొని దాంట్లోకి పుదీనా, కొత్తిమీర, ఒక 4 పచ్చిమిర్చిలను అయితే వేయాలి. తర్వాత ఒక స్పూన్ గరం మసాలా, ఒక 2 స్పూన్ల కారం అయితే వేసాం. మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే కాస్త కారం ఎక్కువ వేయొచ్చు. అలాగే టేస్ట్‌కి సరిపడా 2 స్పూన్ల సాల్ట్ అయితే వేసుకొని, స్పూన్నర ఫ్రెష్‌గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను వేయాలి. ఒక స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసి, ఒక హాఫ్ లెమన్ అయితే దీంట్లోకి పిండుకోవాలి. తర్వాత బిర్యానీకి మంచి ఫ్లేవర్‌నిచ్చే బిర్యానీ మసాలానైతే ఒక స్పూన్ వేసి, తర్వాత పావు కప్ పెరుగు వేసి మంచిగా కలుపుకోవాలండి. ఈ మసాలాలన్నీ చికెన్‌కి పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న చికెన్‌లోకి అయితే కలర్ఫుల్‌గా కనిపించడానికి కొంచెం ఫుడ్ కలర్‌నైతే యాడ్ చేశామండి. ఇలా బాగా కలిపిన చికెన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలి. తర్వాత కేజీ బాస్మతి రైస్‌ని తీసుకొని ఒక 2 సార్లు వాష్ చేసుకొని వీటిని కూడా ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి. మనం ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4 ఆనియన్ ముక్కలనైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇవి వేయడం వలనైతే బిర్యానీ మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడైతే ఒక కడాయిని తీసుకొని మనం ఇందాక ఫ్రై చేసిన ఆయిల్‌ని తీసుకుందాము. దాంట్లోకి ఒక ఆనియన్ ముక్కలను వేసి 3 బగారాకులు, 4 ఇలాచీ, ఒక 10 మిరియాలను, అలాగే దాంట్లోకి కొంచెం దాల్చిన చెక్క అండ్ ఒక పెద్ద ఇలాచీ, 2 స్టార్ ఫ్లవర్స్ వేసుకోవాలి. అండ్ వీటిలోకే ఒక 4, 5 లవంగాలను, సాజీరాను కూడా వేసి ఇవన్నింటిని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను వేసి మనం హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న చికెన్ అయితే దీంట్లోకి వేయాలి. చికెన్ అయితే మంచిగా హాఫ్ అన్ అవర్ నానింది కాబట్టి వీటికి మసాలాలన్నీ అయితే చక్కగా పట్టుకుంటాయి. అలాగే ఇంకో స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని దాంట్లోకి రైస్‌కి సరిపడే అన్ని వాటర్‌నైతే తీసుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్‌లోకి ఒక స్పూన్ నెయ్యి వేసి ఇందాక చూపించిన అన్ని మసాలాలను వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా అండ్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. రైస్‌కి సరిపడేలాగా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని కాసేపు వాటర్‌నైతే వేడవ్వనివ్వాలి. చూడండి ఆలోపు చికెన్ అయితే ఈ విధంగా ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్లను వేయాలి. ఇప్పుడు ఇలా వాటర్ మసిలేటప్పుడు దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను వేసి ఒకసారిగా కలుపుకోవాలి. తర్వాత మనం వాటర్ ఇలా మసిలేటప్పుడు నానబెట్టుకున్న రైస్‌నైతే దీంట్లోకి వేయాలి. రైస్ అయితే ఒక 70-80% ఉడికితే సరిపోతుందండి. ఎక్కువ ఉడికితే బిర్యానీ అయితే అంత టేస్టీగా ఉండదు. తర్వాత వీటిని స్ట్రైనర్‌లోకి వంపేసేయాలి. ఇప్పుడు చికెన్ కూడా ఉడికినట్టే అండి. చికెన్ ఒక 90% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం బిర్యానీ గిన్నెనైతే తీసుకొని దీనికి చుట్టూ నెయ్యినైతే రబ్ చేసామండి. తర్వాత మనం ఉడికించుకున్న చికెన్‌ని దాంట్లోకి వేయాలి. తర్వాత దీన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మా అత్తమ్మ అయితే దీనిని వెడల్పుగా స్ప్రెడ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్లను వేయాలి. తర్వాత కాస్త కొత్తిమీర, కాస్త పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం దీంట్లోకి రైస్‌ని యాడ్ చేసి చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఫుడ్ కలర్‌ని కూడా యాడ్ చేయాలి. తర్వాత మనం ఘీని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ రైస్ పైన కొంచెం కొత్తిమీరను, పుదీనాను మళ్ళీ యాడ్ చేసుకోవాలి. తర్వాత బిర్యానీకి మంచి ఫ్లేవర్‌నిచ్చే ఫ్రైడ్ ఆనియన్స్‌ని మళ్ళీ ఒక లేయర్‌గా వేసుకోవాలి. తర్వాత మనం ఉడికించుకున్న రైస్‌లోని వాటర్‌నైతే కొన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత అయితే ఈ టిష్యూ పేపర్‌లని ఇలా పైన పెట్టుకోవడం వలన రైస్ అయితే మెత్తగా కాకుండా ఉంటుంది. తర్వాత అల్యూమినియం ఫాయిల్‌నైతే తీసుకొని ఇలా గిన్నె చుట్టూ మంచిగా పెట్టుకోవాలి. తర్వాత అయితే మూత పెట్టుకొని మనం స్టవ్ పైన పెట్టేసేయాలి. హై ఫ్లేమ్‌లో ఒక 3 మినిట్స్, లో ఫ్లేమ్‌లో ఒక 10-15 మినిట్స్ దమ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ టిష్యూనైతే తీసి చూస్తే ఎంతో గుమగుమలాడుతూ స్మెల్ అయితే చాలా బాగొస్తుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. మా బిర్యానీ రెసిపీ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ అండి మా కోసం ఒక్క లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.